ఖాళీ స్థానం కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతారు. అడ్డొస్తే ప్రాణాలైనా తీయడానికి వెనకాడరు. కోట్ల రూపాయల విలువైన స్థలాలే వారి టార్గెట్. ప్రశ్నిస్తే బెదిరింపులు, అయినా వినకపోతే అడ్డు తొలగిస్తారు. ఇది హైదరాబాద్లో ఫక్రుద్దీన్ గ్యాంగ్ అరాచకం. కాగా రాజేంద్ర నగర్ అత్తాపూర్లోని విలువైన స్థలంపై వారి కన్ను పడింది. ఈ క్రమంలో కబ్జా చేసిన స్థలంలో తిష్టవేసిన గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి కత్తులతో పాటు గన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కబ్జాలకు పాల్పడుతోంది ఫక్రుద్దీన్ గ్యాంగ్. కబ్జా చేసిన స్థలంలో కత్తులతో రౌడీ షీటర్లు తిష్టవేసి భయాందోళనకు గురిచేస్తున్నారు. కాగా ఇప్పుడు గ్యాంగ్ ముఠా ఆట కట్టించారు పోలీసులు. గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను కబ్జా చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అందాజా ఇక్కడ కొంతమంది కొద్ది రోజుల నుంచి ఒక నిర్మాణం చేపట్టారని, తర్వాత వీళ్ళందరూ 8 మంది 10 మంది రాత్రిపూట బయటికి వెళ్ళటం రావటము, పగల మూవ్మెంట్ చేయకపోవటము, తర్వాత దీంట్లో డెడ్లీ వెపన్స్ ఉండటము, కుక్కలు కట్టేయటము, కట్టిన కొత్త దానికి అన్ని చుట్టుపక్కల సీసీటీవీలు పెట్టడము, ఇదంతా చూసిన తర్వాత పబ్లిక్ ఎవరికో డౌట్ వచ్చి మనకి పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం ఈరోజు అత్తాపూర్ పోలీసులు, ఏసీపీ గారు, సిఐ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ రైడ్ చేయటం, తర్వాత ఇక్కడ చూస్తే 9 మందిని అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఇదంతా సెర్చ్ చేస్తే దాంట్లో ఒక 4 డెడ్లీ నైఫ్స్ ఉన్నాయి, తర్వాత ఒక టాయ్ పిస్టల్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి, 2 హుక్కా అవి పార్ట్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి వీళ్ళని కూడా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రిలిమినరీ ఇంటిమేషన్ ఇప్పటివరకు ఇంటరాగేట్ చేసిన దాని ప్రకారం మనకు మొన్న శంషాబాద్లో ఒక ఫామ్ హౌస్లో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఫామ్ హౌస్లోనే 4 నెలలు పనిచేసిన వ్యక్తి సోహెల్ అని చెప్పి అతను కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు. కాబట్టి దీంట్లో ఫక్రుద్దీన్ తర్వాత మిగతా వాళ్ళందరూ దీనికి కనెక్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా తర్వాత అరెస్ట్ చేస్తాం. ఇక హైదరాబాద్ లో ప్రైవేట్, ప్రభుత్వ స్థలాలను టార్గెట్ చేస్తూ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్న ఫక్రుద్దీన్ గ్యాంగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ సురేష్, ఎప్పుడు ఈ గ్యాంగ్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది? అసలు వాళ్ళు హైదరాబాద్ వాసులేనా? పాడిషేరికి చెందిన ఫక్రుద్దీన్ కి సంబంధించిన ముఠా సభ్యులు ఇటీవల కాలంలో రాజేంద్ర నగర్ పరిధిలో విలువైన స్థలాలను కబ్జాలకు పాల్పడుతూ బెదిరింపులకు దిగారు. అయితే రాజేంద్ర నగర్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పరిధిలో ఎంఆర్పిఎస్ నాయకుడు నరేందర్ తో పాటు మరో వ్యక్తిని, ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి 2 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. అక్కడ వారికి సంబంధించిన కుక్కలను కూడా వదిలేసి ఆ ఫామ్ హౌస్ లో నిర్బంధించడం జరిగింది. ఈ కేసులోనే ఆ గ్యాంగ్ సంబంధించిన 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్న కొద్దీ గ్యాంగ్ కు సంబంధించిన అరాచకాలు బయటపడుతున్నాయి. నిన్న అత్తాపూర్ లో ఒక 500 గజాలకు సంబంధించిన స్థలంలో ఒక కాంపౌండ్ వాల్ కట్టేసి కబ్జా చేసి అక్కడ కుక్కలను పెంచి అదేవిధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని మారిన ఆయుధాలతో అక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారని చెప్పేసి పోలీసులకి సమాచారం అందడంతో నిన్న రాత్రి రాజేంద్ర డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏదైతే కబ్జా చేసిన ఆ ల్యాండ్ కి వెళ్లి సోదాలు చేయగా అక్కడ మొత్తం 9 మంది నిందితులు పట్టుబడ్డారు. అక్కడ మారణాదాలు, పదునైన కత్తులు, అదేవిధంగా ఒక పిస్తల్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. విలువైన డాక్యుమెంట్స్ కూడా అక్కడ రూమ్ లో స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. వీరంతా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నరేందర్ కిడ్నాప్ కేసులో ఏదైతే పాల్పడ్డారో వారితో వీరికి సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాళ్ళే 3 చోట్ల ఈ కబ్జాలకు పాల్పడ్డారు. ఎందుకంటే నార్సింగ్ లో దాదాపు 20 కోట్ల విలువైన డాక్టర్ చెందిన అశ్వినికి సంబంధించిన ల్యాండ్ కబ్జాతో పాటు ఇటు ఫామ్ హౌస్ ఏదైతే శంషాబాద్ చంద్రగిరి గుట్ట సమీపంలో ఒక ఫామ్ హౌస్ ని కూడా కబ్జా చేసి నిర్మించి అక్కడ కూడా భారీ ఎత్తున కుక్కలు, అంటే 20 నుంచి 30 కుక్కలని, ప్రమాదకరమైన కుక్కలని అక్కడ పెంచుతూ ఎవరూ రాకుండా ఆ చోటికి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ ముఠా చర్యలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు రీసెంట్ గా నిన్న అత్తాపూర్ లో ఈ 500 గజాల స్థలాన్ని కబ్జా చేసి అక్కడ కూడా ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి ఎవరైతే
సంవత్సరాల తరబడి ఆ ల్యాండ్ వైపు చూడరో వారి ల్యాండ్లను గుర్తించి లోకల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి ఈ ల్యాండ్ ఖాళీగా ఉంది, దీన్ని కబ్జా చేసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మనం అమ్మేద్దాం అని చెప్పేసి ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకొని ఈ ముఠా కబ్జాలకు పాల్పడుతున్నట్టు గుర్తించడం జరిగింది. ఈ మొత్తం ఇంకా ఈ గ్యాంగ్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారనే దానిపైన రాజేంద్ర డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. నిన్న అదుపులోకి తీసుకున్న 9 మందిలో చాలా మంది వరకు రౌడీ షీటర్లు ఉన్నారు. వీరికి సంబంధించి పాత నేర చరిత్ర కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. వీరు స్వాధీనం చేసుకున్న కత్తులు కూడా ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు, ఆ పిస్టల్ కి సంబంధించి ఒరిజినల్ వెపన్ అయినా లేదంటే ఇక డమ్మీ వెపన్ ని తయారు చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారనే దానిపైన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠాకి సంబంధించి పాడి షరీఫ్ కి సంబంధించిన కీలకమైన సభ్యులు ఈ ముఠాలో ఉన్నట్టు తెలుస్తుంది. అడ్వకేట్లుగా చలామణి అవుతూ ఎవరైనా పోలీసులు వచ్చినా పోలీసులనే రిటర్న్ వారిని బెదిరింపులకు గురి చేసే విధంగా వీరి వ్యవహార శైలి ఉందంటే చాలా రోజుల నుంచి వీళ్ళు కబ్జాలకు పాల్పడుతూ ఏదైతే ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి ఆ ఓనర్ లాగానే వీళ్ళే అమ్మేస్తున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే రాత్రి అత్తాపూర్ లో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే వారిని రిమాండ్ కి తరలించే అవకాశం ఉంది. ఈ ల్యాండ్ కూడా ఎవరిది, ఎక్కడి నుంచి ఈ ల్యాండ్ కబ్జా చేశారు, ఆ బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ చెప్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ సురేష్.